ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమ్మీ కిచెన్. అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి. మన పెద్దలు చేస్తారు కదా, అన్నీ ఒకేసారి వేసి కలిపేసి తాలింపేస్తారు, అలా చేస్తున్నానండి. ఫస్ట్ 1 కేజీ చికెన్ కట్ చేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, పసుపు, తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఉప్పు, తర్వాత కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కారము, ఉల్లిగడ్డలు చిన్నగా తరిగి పెట్టేసిన, కరివేపాకు, టమోటా, ఇప్పుడు కొంచెం పెరుగు. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్లోకి కారము తగినంత వేసుకోండి. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ వేసినాను. ఇప్పుడు కారం వేసేసుకున్నా. ఇప్పుడు ధనియాల పొడి వేసేసినాను. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ మసాలా తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోండి, అంతే. కొబ్బరి పొడి కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు అన్నీ ఒకేసారి, మన పెద్దలు ఇట్లా అన్నీ ఒకేసారి వేసి కలిపేసి ఉడకబెట్టేస్తారు. అట్లనే ఒకసారి ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. బాగుందో బాగాలేదో ఒకసారి ట్రై చేసి చూడండి. పసుపు వేసినాను, ఉప్పు వేసినాను. ఉప్పు కూడా మీకు తగినంత వేసుకోండి. పెరుగు ఒక 2 స్పూన్ అయితే వేసినాను. పెరుగు ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి. 1 స్పూన్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసేసినాను, మీ ఇష్టం అండి. ఇప్పుడు కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయ మిక్సీకి వేసిన ఇది కూడా వేస్తున్నా. ఇప్పుడు అంతా వేసేసినాను కదా, ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేస్తాను. అన్నీ మిక్స్ చేసి 1/2 అవర్ పెట్టేస్తాను. 1/2 అవర్ బాగా ప్రతి ముక్కకి పట్టుకుంటుంది కదా. ఇప్పుడు అంతా మిక్సీ చేసేసినాను, అంతా కలిపేసిన ఫ్రెండ్స్. కలుపుతున్నాను. చేతితో కాకుండా గంటతో కలపండి. కారం కదా, మంటలు వేస్తుంది చెయ్యి. మాకైతే కారం సరిపోలేదని మరి కొంచెం ఎక్స్ట్రా కారం వేసేసినాను. ఇప్పుడు అంతా కలిపేసి 1/2 అవర్ మూత పెట్టేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంకా కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా రొటీన్ ప్రాసెస్ వేసేసుకుంటామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వంటలు చేసి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది అన్నమాట, నేను వంటలు పెట్టినవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు చేయాలనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేసేస్తాను. టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయినాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్. ఇప్పుడు మూత పెట్టేసి బాగా నానిందండి. ఇప్పుడైతే బాగా అన్నీ కలిపి పెట్టేసాం కదా, బాగా అయితే ఉంది. ఇప్పుడు ఈ చికెన్ని అందులో వేసేద్దాము. మన పెద్దలు ఇలాగే చేసేటోళ్ళు అన్నీ కలిపేసి ఒకేసారి. వాళ్ళు చేసే వంటలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు చికెన్ అంతా దీంట్లో వేసేసి కలిపేసుకోవాలి. మటన్లకే అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుందండి చూసి. తినేకి రెడీ అయినాక టేస్ట్ చూసి మీరే చెప్పాలి. మీరు ట్రై చేసి ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం అంతా గిన్నెలో ఉంటుంది కదా, వేసి కొన్ని వాటర్ వేసి అట్లా కడిగి వేసేయాలన్నమాట. ఎక్స్ట్రా వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. మనం ఇందులో కొంచెం మంట సిమ్లో పెట్టేసి కలిపేసి పెట్టండి. ఆటోమేటిక్గా దాంట్లోనే వాటర్ వచ్చేస్తాయి. నేనైతే ఎక్స్ట్రా వాటర్ అయితే అవన్నీ కొన్ని వాటర్ వేసి ఆ పేస్ట్ ఉంటుంది కదా గిన్నెలోది, అది వేసేసినాను. ఇప్పుడైతే
ఉడుకుతుంది ఫ్రెండ్స్. బాగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకునేటప్పుడు వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇట్లా బాగా ఉడికేటప్పుడు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా గ్రేవీ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. కలర్ఫుల్గా వచ్చింది. ఈ వీడియోలో అలా కనిపిస్తుంది కానీ రియల్గా బాగా కనిపిస్తుంది. బాగా టేస్ట్ కూడా బాగుంది. చూడండి, ఆయిల్ ఇట్లా ఉడికేటప్పుడు ఆయిల్ ఇట్లా పైకి తేలితే చికెన్ రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట. అంతా కలిపేసుకొని ఉప్పు సరిపోలేదనుకో ఉప్పు వేసుకోండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మిమ్మీ కిచెన్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుందండి. చికెన్ సూపర్ వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. బాగా చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకా ఇలా ఆయిల్ బయటికి పైన తేలితే చికెన్ ఉడికింది, చికెన్ రెడీ అయింది అని అర్థం. నాకు తెలిసిన వరకు ఉప్పు సరిపోలేకుంటే వేసుకోండి. వాటర్ అయితే వేయలేదు. ఆ చికెన్లో ఉండే వాటరే చూడండి ఎట్లా వచ్చినాయి. అంతే, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా కిచెన్ అంటే చాలా బాగుంది. ఇంకా నాటుకోడి కూడా బాగుంటుంది. ఇది సేమ్ మటన్ లాగే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సేమ్ మటన్ లాగే, మటన్ ముక్కల్లాగే అనిపిస్తుంది. సేమ్ మటన్ ఉన్నట్టే ఉంది ఇది చూసేకి. టేస్ట్ కూడా అట్లానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.